హలో అండి, నమస్తే. వెల్కమ్ టు డివైన్ ఇన్సైట్స్. ఇవాళ వీడియోలో భగవద్గీతలో కృష్ణుని యొక్క లీలల గురించి తెలుసుకుందాం. అయితే ఇందులో భాగంగా ఒక్కసారి కృష్ణుడికి తలపోటు వచ్చిందంటండి. ఆ కథ గురించి తెలుసుకుందాం. ఏంటి దేవుడికి తలనొప్పి ఏంటా అని ఆశ్చర్యపడుతున్నారా? ఆయన ఏం చేసినా సరే దానికి ఒక అర్థం ఉంటుందండి. అయితే ఆయనకి ఎందుకు తలనొప్పి వచ్చిందో ఈ వీడియోలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒకసారి కృష్ణుడు పుట్టినరోజు నాడు సంగీతం, నాట్యం ఇంకా బాణసంచాతో పెద్ద ఉత్సవం జరపాలని గొప్పగా ఏర్పాట్లు జరిగాయి. చాలా మంది జనం వచ్చారు. కానీ కృష్ణుడు మాత్రం సంబరాల్లో పాల్గొనడానికి ఇష్టపడకుండా ఇంట్లోనే కూర్చున్నాడు. సాధారణంగా ఎలాంటి వేడుకైనా నలుగురితో చేరడానికి కృష్ణుడు ముందుంటాడు. కానీ ఆ రోజు మాత్రం ఎందుకనో ఆయన ఇష్టపడడం లేదు. రుక్మిణి వచ్చి, స్వామి ఏమైంది మీకు, ఏమిటిది, ఎందుకని మీరు వేడుకలో పాల్గొనటం లేదు అని అడిగింది. అప్పుడు కృష్ణుడు అన్నాడు, నాకు తలనొప్పిగా ఉంది అని. వైద్యుల్ని పిలిపించింది రుక్మిణి. వైద్యులు వచ్చారు. కృష్ణుడికి ఆ మందు ఈ మందు ఇవ్వడానికి ప్రయత్నించారు. ఇవన్నీ నాకు పని చేయవన్నాడు కృష్ణుడు. మరి ఇంకేం చేద్దాం అని అడిగారు జనం. ఆ పాటికి చాలా మంది జనం వచ్చేశారు. సత్యభామ వచ్చింది, నారదుడు వచ్చాడు. ఏమైంది, ఏం జరిగింది, ప్రతి ఒక్కరూ కంగారు పడుతున్నారు. కృష్ణుడికి తలనొప్పిగా ఉంది, మనం ఏం చెయ్యాలి అని. అప్పుడు కృష్ణుడు ఏమన్నాడంటే, నాకు ఈ వైద్యంతో తలనొప్పి తగ్గదు, కానీ నన్ను నిజంగా ప్రేమించే వాళ్ళు ఎవరైనా మీ పాదాల దగ్గర నుంచి కొంచెం ధూళి తీసి నా మీద రుద్దండి, నొప్పి తగ్గిపోతుంది అని అన్నాడు. సత్యభామ, ఏమిటి అర్థం లేని మాటలు, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, కానీ నా పాదధూళి తీసి మీ తల మీద పెట్టడం మాత్రం చెయ్యను, అలాంటివి నేను చెయ్యను అని అంది. ఇంకా రుక్మిణి కూడా, ఇది ఎలా చేయగలం, మహాపాపం, ఇది మనం చెయ్యలేమంటూ ఏడ్చింది. అక్కడ ఉన్న నారదుడు కూడా, నేను కూడా ఇలాంటి పని చేయదలుచుకోలేదు, నువ్వు సాక్షాత్తు భగవంతుడివి, దీంట్లో ఏ రహస్యం ఉందో నాకు తెలియదు, ఇందులో దాగున్న కుట్ర ఏంటో తెలియదు, నా పాదాల దగ్గర మట్టి తీసి మీ తల మీద పెడితే నేను నరకంలో మాడి మసైపోతాను అని నారదుడు కూడా చెయ్యను అన్నాడు. ఈ విషయం అంతటా పాకిపోయింది. ప్రతి ఒక్కరూ భయపడ్డారు. మేము ఇలాంటి పని చెయ్యలేము, ఆయన అంటే ప్రేమే కానీ ఇలాంటి పని చేసి నరకానికి పోలేము అని. ఉత్సవం కృష్ణుడి కోసం ఎదురు చూస్తుంది, కానీ ఆయన మాత్రం తలనొప్పితో అక్కడే కూర్చున్నారు. ఈ వార్త బృందావనం అంతా చేరింది. కృష్ణుడికి తలనొప్పిగా ఉందని గోపికలకు కూడా తెలిసింది. రాధ తన పవిట చెంగు తీసి నేల మీద పరిచింది. గోపికలందరూ దాని మీద తీవ్రంగా నృత్యం చేశారు. వాళ్ళు దాన్ని తీసి నారదుడికి ఇచ్చి, దీన్ని తీసుకెళ్లి కృష్ణుడి తల చుట్టూ కట్టండి అని చెప్పారు. నారదుడు ఆ వస్త్రాన్ని తీసుకెళ్లి కృష్ణుడి తల చుట్టూ కట్టగానే కృష్ణుని తలనొప్పి మటుమాయమైంది. ఆయన ఎప్పుడూ తాను దేనికి ఎక్కువ విలువిస్తారో స్పష్టం చేసేవారు. రాజులతో పాటు తిరిగిన, రాజ్యాలను తనకు కానుకలుగా ఇచ్చినా ఆయన అవి తృణప్రాయంగా భావించేవారు. కానీ భక్తితో, ప్రేమతో చేసే పని మాత్రం ఆయనకు ఎంతో విలువైంది. చూసారు కదండి. ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.